హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్కి ముందుగా తెలుగు టైటన్స్ విజయ్ మలిక్ అండ్ ఆశిష్ నర్వాల్ను ఎందుకు రిలీజ్ చేసింది, ఇంతకీ ఎఫ్బిఎం ప్రయోగించే అవకాశం ఉందా లేదా అనేది డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. లాస్ట్ సీజన్లో విజయ్ మలిక్ అండ్ ఆశిష్ నర్వాల్ తెలుగు టైటన్స్కి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ని కనబరిచారు. తెలుగు టైటన్స్ లాస్ట్ సీజన్లో బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అంటే కనుక దాని వెనకాల ప్రధాన కారణం విజయ్ మలిక్ అండ్ ఆశిష్ నర్వాల్ యొక్క పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. రైడింగ్ విభాగాన్ని లీడ్ చేస్తూ ఈ ఇద్దరు కూడా చాలా చక్కగా పర్ఫామ్ చేయడం మనం చూసాం. బట్ అయినప్పటికీ తెలుగు టైటన్స్ వీళ్ళిద్దరిని ఎందుకు రిలీజ్ చేసింది అంటే కనుక దానికి ప్రధానమైనటువంటి కారణం బడ్జెట్ అనే చెప్పాలి. విజయ్ మలిక్ పర్ఫార్మెన్స్ లాస్ట్ సీజన్లో అనూహ్యంగా పెరిగింది. దీంతో అతని బడ్జెట్ కూడా అనూహ్యంగా పెరిగిపోయిందని చెప్పాలి. దీంతో ఒకవేళ విజయ్ మలిక్ని కనుక తెలుగు టైటన్స్ ఆక్షన్కి ముందుగా రీటైన్ చేసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా ₹1,00,00,000 పైగా తెలుగు టైటన్స్ విజయ్ మలిక్ పైన ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ₹1,00,00,000 పైగా అమౌంట్ ఇచ్చి ఆక్షన్కి ముందుగా విజయ్ మలిక్ని రీటైన్ చేసుకోకూడదు అనేటువంటి ఉద్దేశంతో తెలుగు టైటన్స్ అతన్ని రిలీజ్ చేయడం జరిగింది. వెరాజ్ ఆశిష్ నర్వాల్ పరిస్థితి కూడా ఇలానే ఉందని చెప్పాలి. ఆశిష్ నర్వాల్ని కూడా ఆక్షన్కి ముందుగా రీటైన్ చేసుకుంటే కనుక తనకి 70 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది తెలుగు టైటన్స్. ఈ కారణంగా అతన్ని కూడా రిలీజ్ చేసింది తెలుగు టైటన్స్. ఆక్షన్లోకి వీళ్ళిద్దరిని విడిచిపెట్టి వీలైనంత తక్కువ బడ్జెట్లో ఎఫ్బిఎంఐ ప్రయోగించి రీటైన్ చేసుకునే అవకాశం కూడా లేకపోలేదని చెప్పాలి. ఎందుకంటే ఆక్షన్లో నవీన్ ఎక్స్ప్రెస్, ఆశు మలిక్, అర్జున్ దేశ్వాల్, దేవాంగ్ దలాల్ లాంటి స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. ఈ కారణంగా విజయ్ మలిక్ అండ్ ఆశిష్ నర్వాల్ పైన తక్కువ బిడ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సెకండరీ రైడర్స్ కేటగిరీలో చూసుకున్నా కూడా ఆకాష్ షిండే లాంటి టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్స్ అయినటువంటి ఆశిష్ నర్వాల్ అండ్ విజయ్ మలిక్ పైన తక్కువ బిడ్స్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అనుకున్న బడ్జెట్ కంటే తక్కువ ప్రైస్ ట్యాగ్లోనే ఈ ఇద్దరు కూడా తెలుగు టైటన్స్కి మళ్ళీ లభించేటువంటి అవకాశం ఉంటుంది ఆక్షన్లో. దీంతో ఎఫ్బిఎం కార్డ్ని ప్రయోగించి తీసుకునే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళిద్దరిని రిలీజ్ చేసిందని నేను అనుకోవడం జరుగుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. ఇలానే ఆప్షన్కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ ఇవాళ, రేపు, ఎల్లుండి ఇస్తూనే ఉంటాను. ఇక్కడి నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేద్దాం. సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.